వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో రంగాపూర్ శివారులోని కృష్ణానది ప్రక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందిన మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ స్పెషల్ సిసిఎస్ సిఐ రవిపాల్ పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సిబ్బంది వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6,35,600 రూపాయల నగదు, 4 కార్లు, 4 బైకులు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పెబ్బేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు హాజరుపరిచారు. అధికారులు అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, తర్వాత ఐజీ స్థాయి అధికారి మా ఐజీ గారు కూడా స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో. ఎన్ఫోర్స్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడంలో ఎటువంటి డీవియేషన్స్ ఉండొద్దు, ఎటువంటి గ్యాప్స్ ఉండొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే కొంత సమాచారం మేరకు గద్వాల్ ఎస్పీ గారికి మరియు అక్కడ గద్వాల్ లోకల్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు కొంతమంది పెబ్బేర్లో గోడౌన్లో పేకాట ఆడుతున్నారు, హ్యూజ్ అమౌంట్ ఉంది అని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద సంయుక్తంగా మేము సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవిపాల్ మరియు పెబ్బేర్ ఎస్ఐ వాళ్ళ టీమ్స్ అంతా కలిపి రెడీ చేయడం జరిగింది. ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ను మన డిఎస్పీ గారు వెంకటేశ్వరరావు గారు, తర్వాత కొత్తకోట ఇన్స్పెక్టర్ రాంబాబు గారు మానిటర్ చేయడం జరిగింది. రెడీ చేస్తే ఈ రైడ్లో 15 మంది వ్యక్తులు దొరికారు. వీరి దగ్గర సెర్చ్ చేస్తే 6,35,600 రూపాయల నగదు, తర్వాత వీళ్ళు ఈ ఆటకు వినియోగించిన 4 కార్లు, 4 బైకులు, 15 మొబైల్ ఫోన్లు అన్నీ సీజ్ చేయడం జరిగింది. అంతా వీడియోగ్రఫీ చేయడం జరిగింది, చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ 15 మందిలో గద్వాల వాళ్ళు 11 మంది ఉన్నారు, రాయచూరుకు చెందిన వాళ్ళు 2 ఉన్నారు, పెబ్బేరుకు చెందిన వాళ్ళు 2 ఉన్నారు. అంతేకాకుండా తర్వాత కొన్ని సెక్షన్స్, కొన్ని నేరాలకు బలమైన సెక్షన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విషయము ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనిలో 112 క్లాస్ 2 అంటే 112 క్లాస్ 2 సెక్షన్ ప్రకారము ఎవరైనా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ నడిపిస్తే వాళ్ళకు కనీసం సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో బిఎన్ఎస్ రాకముందు ఎట్లుండే అంటే చట్టము 7 సంవత్సరాల వరకు అని ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో బిఎన్ఎస్లో కనీసం శిక్ష ఇంత ఉండాలని ప్రిస్క్రైబ్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల వరకు జైలు పడాలని ఉన్నదనుకోండి, నెల వేయచ్చు, 2 నెలలు వేయచ్చు, 3 సంవత్సరాల వరకు వేయచ్చు. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కనీస శిక్ష ప్రతిపాదించారు కాబట్టి దీనిలో కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. 1 సంవత్సరం కనీసం జైలు శిక్ష, దాని మీద ఎంతైనా వేయచ్చు అన్నట్టు. ఇటువంటి సమాజంకు తెలియక మనం చెప్పేది కూడా అర్థం చేసుకోక మేము చాలా వరకు ప్రతి గ్రామంలో బిఎన్ఎస్ కొత్త చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు పెట్టాము. అయినా కానీ కొంతమందిలో మార్పు లేకుండా మళ్ళీ ఈ పేకాట ఆడడం కానీ, తర్వాత ఇతరత్ర నేరాలకు, దొంగతనాలకు కానీ, చైన్ స్నాచింగ్ కానీ చేయడం ఇటువంటి చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఇప్పుడు దీని ఫలితం ఇప్పుడు తెలియదు. దీని ఫలితం రేపు కోర్టు తీర్పు వచ్చినాక అర్థమవుతుంది వీళ్ళకు. అందుకోసం మళ్ళీ చెప్తున్నాం ప్రజలకు, ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా మీరు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయకుండా మంచి సొసైటీలో బతకాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.